అమరావతి పునర్నిర్మాణ పనులను మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కేరళ నుంచి గన్నవరానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఏపీ మంత్రులు, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. 57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జనం భారీగా తరలొచ్చారు. గ్యాలరీలన్నీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో నిండిపోయాయి. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనుక వైపు అమరావతి పెవిలియన్ ని ఏర్పాటు చేశారు. సన్ టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో అదే హెలికాప్టర్లో ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. మొత్తం 4 హెలికాప్టర్లు ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అమరావతి సెక్రటేరియట్ ఆపోజిట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు ప్రధాని నరేంద్ర మోడీకి. అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్త చర్యలు సెక్యూరిటీ పరంగా ఇప్పటికే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శాశ్వత హైకోర్టు సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోడీ. అమరావతి పునర్నిర్మాణ పనులను మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కేరళ నుంచి గన్నవరంకి చేరుకున్న ప్రధానికి ఏపీ మంత్రులు, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. 57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జనం భారీగా సభా ప్రాంగణానికి తరలొచ్చారు. గ్యాలరీస్ అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో నిండిపోయాయి. సభ కోసం 3 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనక వైపు అమరావతి పెవిలియన్ ని ఏర్పాటు చేశారు. అవసరం లేదు. అమరావతి పునర్నిర్మాణ పనులను మరి కాసేపట్లో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. హెలికాప్టర్లో వెలగపూడి నుంచి
ఆయన హెలికాప్టర్ బయలుదేరింది. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కేరళ నుంచి గన్నవరం చేరుకున్నారు ప్రధాని కేపీ మంత్రులు, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. 57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులను మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కేరళ నుంచి గన్నవరం చేరుకున్న ప్రధాని కేపీ మంత్రులు, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి బయలుదేరారు ప్రధాని మోడీ. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. 57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అమరావతి